హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోయో టీవీ తెలుగు. ఈరోజు స్టోరీ ఏంటో తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకానొక గ్రామంలో భద్రయ్య అనే రైతు, అతని భార్య సుగుణ ఇద్దరూ నివసిస్తూ ఉండేవారు. భద్రయ్య చాలా అమాయకుడు, కష్టపడి పనిచేస్తాడు. కానీ లోకజ్ఞానం చాలా తక్కువ. అతని భార్య సుగుణ చాలా తెలివైనది మరియు చురుకైనది. ఒకరోజు సుగుణ భద్రయ్యతో ఇలా అంటుంది. ఇంత అమాయకంగా ఉంటే ఎలాగ చెప్పు నువ్వు? నిన్ను ఈ లోకము బతకనివ్వదు. నువ్వు తెలివిగా మారాలి అని చెప్తుంది. సరే సుగుణ, నువ్వు చెప్పినట్టే నేను వింటాను. తరువాత రోజు భద్రయ్య పొలానికి వెళ్తాడు. పొలంలో పనిచేస్తూ ఉండగా ఒకరోజు నాగలి భూమికి తగిలి ఆగుతుంది. ఏమిటి అది అని వెతుకుతూ ఉంటాడు. వెతికి ఒక గుంటలాగా చేస్తాడు. అది చేసిన తర్వాత అతనికి భూమిలో పాతిపెట్టిన ఒక పాత రాగి పాత్ర దొరికింది. దానిని తెరిచి చూడగా అందులో నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి. ఆనందంతో భద్రయ్య వాటిని ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటాడు. దేవుడా, నాకు ఎంత అదృష్టాన్ని ప్రసాదించావు. నా కష్టాలన్నీ తీరిపోతాయి ఇంతటితో. నేను దీనిని సుగుణకి చూపిస్తే సుగుణ చాలా ఆనందిస్తుంది. ఆనందంతో భద్రయ్య వాటిని తీసుకొని ఒక గోనె సంచిలో కట్టుకొని ఎవరూకి కనిపించకుండా ఇంటికి పరిగెత్తుతాడు. ఇంటికి వెళ్తూనే భద్రయ్య సుగుణ సుగుణ అని అరుస్తాడు. అప్పుడు అతని భార్య వచ్చి ఏమిటండి అని అంటుంది. ఇదిగో మనకి పొలములో ఒక నిధి దొరికింది అని చూపిస్తాడు. అది చూడడంతో నిధిని చూసి సుగుణ ఆశ్చర్యపోయి, మనకి ఎంత అదృష్టమో, కానీ ఈ విషయం ఊర్లో వాళ్ళకి తెలిస్తే దురాశపరులు వచ్చి మనల్ని మోసం చేస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించింది. అనుకున్నట్టుగానే ఆ ఊరిలోని ఒక మోసపూరితమైన ధనవంతుడికి ఈ విషయం తెలిసింది. అతను ఎలాగైనా ఈ నిధిని కాజేయాలని ప్లాన్ చేశాడు. ఒకరోజు భద్రయ్యను చూసి పిలుస్తాడు. భద్రయ్య ఇటురా అని. అతని దగ్గరికి వచ్చిన తర్వాత, నీకు దొరికిన నిధి గురించి విన్నాను. దానికి నా దగ్గర కొన్ని కాగితాలు ఉన్నాయి. వాటి ప్రకారము ఆ నిధి నాకే చెందాలి. నీ ప్రాణాలు కావాలి అంటే ఆ నిధిని నాకు ఇచ్చేయి అని బెదిరించాడు. అమాయకుడైన భద్రయ్య భయపడి నిధిని ఇచ్చేద్దామని సిద్ధపడ్డాడు. కానీ సుగుణ పరిస్థితిని గమనించి వెంటనే రంగంలోకి దిగి ఆ ధనవంతుడితో మాట్లాడుతాను నేను అని చెప్పింది సుగుణ. ఆ ధనవంతుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది సుగుణ. అయ్యగారు, నిధి మీదే అని ఒప్పుకుంటున్నాం. కానీ ఆ నిధిని తాకడం మాకు పద్ధతి కాదు. అది ఒక మంత్రించిన నిధి. దానిని తీసుకెళ్ళాలి అంటే ఒక ప్రత్యేకమైన పూజలు చేసి ఆ పాత్రను ఒక పవిత్రమైన బట్టలో కట్టి తీసుకువెళ్ళాలి. అది మీరు చెయ్యలేరు, మేము చేస్తాం. రేపు ఉదయం వచ్చి తీసుకెళ్ళండి అని నమ్మబలికింది. ఆ ధనవంతుడు ఆశతో సరే అని అలాగే చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సుగుణ ఆ నిధిని తీసుకొని ఆ ఊరికి దూరంగా ఉన్న తన బంధువుల ఊరికి ప్రయాణమైంది. మరుసటి రోజు ఉదయం ధనవంతుడు రాగానే సుగుణ ఆ ఖాళీ పాత్రను ఒక బట్టలో కట్టి, ఇదిగోండి మీ నిధి, కానీ దీన్ని ఇప్పుడే తెరవకండి. 7 రోజుల వరకు తెరిస్తే మీ ప్రాణాలకు ప్రమాదం అని భయపెట్టింది. ధనవంతుడు ఆ పాత్రను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. సుగుణ తన భర్తతో కలిసి ఆ ఊరి నుంచి ఆ రోజు రాత్రే నగలతో కలిసి వెళ్ళిపోయింది. ఆ తరువాత తను ఆ నిధితో చిన్న వ్యాపారం మొదలుపెట్టి హాయిగా జీవించడం ప్రారంభించింది. భద్రయ్య సుగుణతో ఇలా అంటాడు. నీ తెలివి వల్లనే ఇదంతా జరిగింది, లేకపోతే ఇలా జరిగేది కాదు. ఆ ధనవంతుడు 7 రోజులు ఆగాడు, కానీ ఏమీ జరగలేదు. చివరికి పాత్ర తెరిచి చూస్తే అందులో ఏమీ లేదు. తను మోసపోయానని గ్రహించి ఏమీ చేయలేకపోయాడు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు భయపడకుండా సుగుణలాగా సమయస్ఫూర్తితో మరియు తెలివితేటలతో ఆలోచిస్తే ఎటువంటి కష్టాన్నైనా అధిగమించవచ్చు.